గట్టి చట్నీ తిని తిని అచ్చన్నకి బాడీ పెరిగింది కానీ బుర్ర మాత్రం పని చేయట్లేదు. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అన్నటువంటి ఆ సభ్యత అన్నది మంత్రయ్యాక కూడా అచ్చెన్నాయుడు గారికి ఇంకా రాలేదు. ఎవరి మీద పడితే వారి మీద ఎంతంటే అంత మాట అనేయడము, దాని తర్వాత క్షమాపణలు చెప్పేయడం అన్నది అచ్చెన్నాయుడు గారికి చాలా బాగా అలవాటు. నిన్న శాసన మండలిలో మండలి చైర్మన్ గారిని పట్టుకొని ఒక మాట అన్నాడు అచ్చెన్నాయుడు గారు. నిజంగా సిగ్గుచేటు. ఇంకా ఎన్ని రోజులు అని చెప్పేసి కులాలు మతాల మధ్యలో చిచ్చు పెట్టి బతుకుతారు, చిచ్చు పెట్టి అధికారంలో ఉంటారు. సిగ్గేమని ఉందా మనకి? ఒకసారి దయచేసి ఆలోచించుకోవాలి. సిగ్గేమని ఉందా మనకి? దయచేసి ఆలోచించుకోవాలి. మండలిలో నిలబడి మండలి చైర్మన్ని సైతం మీరు క్రిస్టియన్ అని చెప్పేసి నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. అంత పెద్ద మాట ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు నేను అచ్చెన్నాయుడు గారికి బుర్ర పెరగలేదు అనడంలో తప్పు ఉందని నేను అనుకోను. సిగ్గుచేటు. మండలి చైర్మన్ క్రిస్టియన్ అయితే మీకేంటి, మండలి చైర్మన్ ముస్లిం అయితే మీకేంటి, మండలి చైర్మన్ హిందూ అయితే మీకేంటి? మీరేమన్నా అన్నం పెడుతున్నారా, లేకపోతే మీరేమన్నా ఆయన ఫ్యామిలీని సారుతున్నారా? మీకెవరిచ్చాడు ఆ హక్కు? దయచేసి అచ్చెన్నాయుడు గారు సమాధానం చెప్పాలి. ముందుగా అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారో వినండి. దాని తర్వాత అచ్చెన్నాయుడు గారు ఏం చేశారో మళ్ళీ చూపిస్తాను. ఎలాగే నిన్న మండలిలో నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం గురించి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నీచమైనటువంటి మరొక రాజకీయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ముందు అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారు వినండి. మీ నాయకుడు క్రిస్టియన్, నేను తప్పు వినండి. తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్, నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, తప్పు పట్టకూడదు కూడా. కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది, నేను తీసుకోను, బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుని ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. వినండి, నేను ఇది కూడా చెప్తా. ప్రతిష్టను ఎవరు దెబ్బతీస్తారో అది కూడా చెప్తా. ఇప్పుడు చూడండి, మాట్లాడిన మాటలకి వెనకాల ఉన్నటువంటి సభ్యులు వస్తారు దగ్గర. ఈయన మిత్రులే. చూడండి ఇప్పుడు చూడండి, లేచండి. ఇరిగేషన్ మినిస్టర్ వస్తాడు, వచ్చి చెప్తున్నాడు. మరి నువ్వు తప్పు మాట్లాడినామని చెప్తున్నాడా తెలియదు, లేదా నువ్వు చేసింది కరెక్ట్ కాదని చెప్తున్నాడో తెలియదు, కానీ వచ్చి చెప్పిండు. అప్పుడు అర్థమైంది అతనికి ఏం మాట్లాడి. నేను చెప్తానని చెప్పి మైక్ అప్పటికి కట్ చేశారు. మళ్ళీ ఇంకో ఆయన వచ్చింది సంజాయిస్తున్నాడు. నువ్వు చెప్పింది తప్పే, ఇట్లా చెప్పకు అని చెప్పి సంజాయిస్తున్నారేమో వాళ్ళు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇది ఒక ఎత్తు అయితే మరొక వీడియో ఉంది. ఆ వీడియోలో ఇక్కడ వినండి. అంటే అధ్యక్ష వినండి, కొంత ముందుకు. నాయకుడు క్రిస్టియన్, నేను తప్పు పట్టడం లేదు, వినండి జాగ్రత్త. తప్పు పట్టకూడదు కూడా, తప్పు పట్టకూడదు కూడా. చైర్మన్ మోషన్ రాజు గారు ఏమన్నారు? మంత్రి గారు బాధ కలుగుతుంది, నేను తీసుకోను, బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఎవరిని క్రిస్టియన్ అన్నారు? ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. క్రిస్టియన్, ఆయన క్రిస్టియన్, అపారమైనటువంటి నన్ను క్రిస్టియన్ అంటే ఆయన ఏమంటున్నారు? మోషన్ రాజు గారు నన్ను క్రిస్టియన్ అనడానికి మీరెవరు అంటున్నాడు. చైర్మన్ మోషన్ రాజు గారు నన్ను క్రిస్టియన్ అనడానికి మీరెవరు అంటున్నాడు. దీనికి సమాధానం కాదని చెప్పాలంట. అంటే ఈయన ఆయనని క్రిస్టియన్ అంటాడంట, నన్ను క్రిస్టియన్ అనడానికి మీరెవరు అంటే కాదని చెప్పండి అంట. నువ్వు మనిషివి కాదన్నా అని చెప్పేసి నేను అంటాను అచ్చెన్నాయుడు గారిని. అసలు నువ్వు మనిషివే కాదన్నా అని చెప్పేసి నేను అంటాను. కాదని చెప్పండి. చెప్తాడా? నన్ను ఎట్టంటావు, నువ్వు మనిషి కాదని చెప్పేసి అడుగుతారా? ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాదు. ఎవరి మీద పడితే అది మాట్లాడము, మాట్లాడేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయడం, ఇది వీళ్ళు శాసన మండలిలో శాసనసభలో చేస్తున్నటువంటి రాజకీయం. అరే, పవిత్రమైనటువంటి లడ్డూ గురించి, లడ్డూలో కల్తీ గురించి మాట్లాడడం అని చెప్పేసి మీరు ఈ సభ అన్నది నిర్వహించుకున్నారు. ఈ సభలో ఏం చేయాలి, నిజాలు బయటకు వస్తున్నాయి, ఏం చేయాలి, డైవర్ట్ చేయాలి, ఏం చేద్దాము అంటే మోషన్ రాజు గారి మీద ఒక అలిగేషన్. అరే, క్రిస్టియన్ అయితే తప్పే ఉందబ్బా, నాకు అర్థం కాదు. క్రిస్టియన్స్ ఓట్లు అడుక్కున్నప్పుడు లేని సిగ్గు లజ్జ ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు?
ఒక వ్యక్తి క్రిస్టియన్ అయితే తప్పేంటి? ఒక వ్యక్తి ముస్లిం అయితే తప్పేంటి? ఒక వ్యక్తి ఎస్సీ ఎస్టీ అయితే తప్పేంటి? ఒక వ్యక్తి దళితుడు అయితే తప్పేంటి? ఒక దళిత వ్యక్తి ఆయన చైర్మన్ గారు మోషన్ రాజు గారు, ఆయనని పట్టుకొని ఇష్టారీతిన మాట్లాడతాడు. ఇంతకన్నా సిగ్గుచెడు మరొకటి ఉంటుందా? ఎందుకు మాట్లాడిండు అచ్చెన్నాయుడు గారు? దీని వెనకాల రాజకీయం ఏముందంటే నేను మీకు చూపిస్తా చూడండి. ఎందుకు మాట్లాడింది గో నమో వెంకటేశాయ. గో వినండి. వినండి అధ్యక్ష, 320 రూపాయలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు వినండి, ఓ మాట అన్నాడు. నెయ్యి ఇవ్వడం సాధ్యం కాదని, ఒకవేళ ఇస్తే అది కల్తీ నెయ్యి అవుతుందని చెప్పి ప్రజలను రెచ్చగొట్టి ఈ ఇందాపూర్ డైరీకి ఏకంగా 321 రూపాయల నుంచి 655 రూపాయలకి పెంచి కోట్ల రూపాయల నెయ్యి కాంట్రాక్ట్ ని ఇందాపూర్ అలియాస్ హెరిటేజ్ యూనిట్ ఆర్థిక ఈ ప్రభుత్వం అనేది జరిగింది అధ్యక్ష. అదేవిధంగా నేను అన్ని కూడా చూపిస్తాను అధ్యక్ష. టీటీడీ సాక్ష్యాలతో అధ్యక్ష, ఈ ఇందాపూర్ డైరీకి ఏకంగా 321 రూపాయల నుంచి 655 రూపాయలు ఈ ప్రభుత్వ హయాంలో 658 రూపాయలకి పెంచినటువంటి అప్రూవల్ ఆర్డర్ అధ్యక్ష. అదేవిధంగా ఇందాపూర్ డైరీ గురించి నేను చెప్పాను అధ్యక్ష, ఇది హెరిటేజ్ యూనిట్ అని చెప్పాను. అదేవిధంగా ఇది ఒక కుంభకోణం అని చెప్పాను. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చెప్తాను. ఇప్పుడైతే 655 రూపాయలకి ఇందాపూర్కి ఇవ్వడం కానీ, దాన్ని వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత ఈ హెరిటేజ్ సంబంధించి ఆ రోజు దాకా ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఈ ఇందాపూర్ డైరీ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని వాళ్ళ వెబ్సైట్ లో పెట్టుకుని అధ్యక్ష. ఎప్పుడైతే మేము బహిర్గతంగా వచ్చి ఇదంతా ఆర్థిక కుంభకోణం అని చెప్పినామో, వెంటనే హెరిటేజ్ యూనిట్ లో 15వ తారీఖున ఫిబ్రవరి 15వ తారీఖున ఆ ఇందాపూర్ డైరీని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్చింది అధ్యక్ష. ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది అధ్యక్ష? ఈ విషయాలన్నీ బయటపడడం వల్ల ఈ వాళ్ళ సొంత వెబ్సైట్ లో, అంటే ఈ హెరిటేజ్ అనేది చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు నిన్న బయట పెట్టిన నిజం. ఈ నిజం బయట పెట్టగానే ఏం చేశారు? హెరిటేజ్ యూనిట్ పేరు వచ్చింది అసెంబ్లీ మండలిలో. వాళ్ళ నేషనల్ హెడ్, అదే విధంగా వైస్ ప్రెసిడెంట్ గా కూడా అటు ఇందాపూర్ ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 2000. అదే కాకుండా అధ్యక్ష, ఈ హెరిటేజ్ సభలో తమరు అనుమతించినటువంటి చర్చ ఏంటి? వాళ్ళు చెప్తున్నటువంటి చర్చ ఏంటి సార్? మనము గతంలో 2019 నుంచి 24 మధ్యలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిన దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. 100% కల్తీ గురించే మాట్లాడిండు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా. ఆయన కూడా ఇందాపూర్ అనేటటువంటి సంస్థ ఎలాగ ప్రజల్ని దోపిడీ చేస్తుంది అన్నటువంటి విషయమే మాట్లాడిండు. మాట్లాడే క్రమంలో ఆయనను అడ్డుకొని ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు లేచారు. ఎందుకు లేచారు అంటే అక్కడ ఇందాపూర్ పేరు హెరిటేజ్ పేరు అన్నది వచ్చింది. రాగానే వీళ్ళకి ఒక మంట అనేది మొదలైంది. అరే మళ్ళీ నారా లోకేష్ గారు లేచుకుంటారు నారా లోకేష్ గారు అని చెప్పేసి వీళ్ళకి అర్థమయ్యి లేచాడు. సభ్యులకు ఏదైనా అనుమానాలు ఉంటే లెట్ దెమ్ కమ్ ఇన్ ఎనీ ఫార్మ్. ఇప్పుడు దండం కూడా పెడతాడు. అసలు సంబంధం లేనటువంటి సంస్థల్ని, హెరిటేజ్ ని, ఇంగోల్ని తీసుకొచ్చి అనుమతించడం సరిగ్గా. లడ్డు మీద కల్తీ మీద ఎంతసేపు అన్నా మాట్లాడమని. ఇదేం సార్ అసలు సంబంధం లేని అంశం మీద తమరు అసలే ఆయన వైఎస్ఆర్సీపీ సభ్యుడు కాదు, టైమింగ్ అతనికి ఎలిజిబిలిటీ లేదు, అతను మాట్లాడడం తమరు అనుమతించడం మీ ఇష్టం సార్. వైసీపీ టైంలోనే అతను అడ్జస్ట్ చేసుకుంటాడు సార్. నిన్న మాటికి ఇలాగ అడ్డు తగిలితే ఎక్కడ కంటిన్యూ అవుతుందండి? చంద్రశేఖర్ రెడ్డి గారిని అసలు మాట్లాడలేదు. సభ్యులు డివేట్ అయినప్పుడు మీరు ఆపితే ఈ గందరగోళం లేదు. కన్ఫైన్ టు ది సబ్జెక్ట్. దయచేసి సభ్యులందరూ కూడా ఏదైతే లడ్డూ కల్తీ మీద ఉందో దాని కంపేర్ మాట్లాడమని చెప్పి తెలియజేసుకుంటాం. ఇది కేవలము నేను చూపించింది ట్రైలర్ మాత్రమే. చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ప్రతి క్షణము ప్రతి సెకండు ఆయనకి అడ్డు తగిలి చివరికి ఆ మనిషి ఆగుతలేడు అని చెప్పేసి కనుక్కొని తెలుసుకున్న తర్వాత అచ్చెన్నాయుడు గారు ఏం చేసిండు అంటే ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి చైర్మన్ అయినటువంటి మన చైర్మన్ గారి మీదనే డైరెక్ట్గా ఒక అలిగేషన్ అన్నది చేసిండు.
మీరు క్రిస్టియన్ అని చెప్పేసి మోషన్ రాజు గారి మీద చేస్తే ఏమైంది అంటే లడ్డు ఆ ఇష్యూ అన్నది పక్కకు తప్పిపోయింది. వీళ్ళందరూ మోషన్ రాజు గారిని అన్నారని చెప్పేసి అనడం తప్పు, అంతకన్నా పెద్ద దరిద్రం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు చాలా బాగా తెలుసు ఎలాగ ఆడుకోవాలి, ఎలాగ డైవర్ట్ చేయాలని చెప్పేసి. ఎంత దారుణం అండి అంటే క్లియర్గా విత్ డేట్స్ ఉంది. లడ్డు చర్చ అనేది ఈ డేట్స్ మీద ఆధారపడి ఉంది. చేసుకోండి. ఇదే డేట్స్ మీద ఆధారపడే చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. ఏఆర్ డైరీ గురించి మాట్లాడొద్దు, అదో సంస్థ. ఫలానా డైరీ గురించి మాట్లాడొద్దు, వైష్ణవి గురించి మాట్లాడొద్దు, అదో సంస్థ. ఇందాపూర్ గురించి మాట్లాడొద్దు, అదో సంస్థ. హెరిటేజ్ గురించి మాట్లాడొద్దు, అదో సంస్థ. ఎవరి గురించి మాట్లాడకపోతే ఇక లడ్డు కల్తీ గురించి ఏం మాట్లాడతారు? గడ్డి పీగనిగా మనం కూర్చుందాడా? క్లియర్ కట్గా ఇక్కడ చూసుకుంటే మార్చి 16, 2024 ఎలక్షన్ కోడ్ అన్నది ఎఫెక్ట్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అన్నది అమలైంది మార్చి 16, 2024 రోజు. దాని తర్వాత మే 13, 2024 రోజు ఎన్నికలు జరిగినాయి. మే 13 రోజు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని తర్వాత మే 15, 2024 రోజు టెండర్లు ఓపెన్ అయినాయి. సప్లయింగ్ ఆర్డర్ ఇష్యూస్ టు ఏఆర్ డైరీ 2 days ఆఫ్టర్ పోలింగ్. ఎన్నికలు జరిగిన తర్వాత ఈ ఏదైతే ఉందో ఈ టెండర్ అన్నది ఓపెన్ అయింది. ఆర్డర్లు అన్నవి ఏఆర్ డైరీకి పోయినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరయ్యా? నాకు అర్థం కాదు. సిగ్గులజ్జుండాలి మనకి. నెక్స్ట్ మనం చూసుకుంటే జూన్ 4, 2024 ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్డ్ అండ్ గవర్నమెంట్ చేంజ్డ్. జూన్ 4 రోజు గవర్నమెంట్ అనేది మారిపోయింది. దాని తర్వాత జూన్ 12న ఏఆర్ డైరీ అన్నది సప్లై అన్నది మొదలుపెట్టింది. దాని తర్వాత జూన్ 12, 20, 25 జూలై 4 తారీఖున ఈ 4 ట్యాంకర్ సెంట్ దోస్ పాస్ ద టెస్ట్. 4 ట్యాంకర్లు పంపిస్తే అవి టెస్ట్ పాస్ అయినాయి, వెళ్ళిపోయినాయి లోపలికి. దాని తర్వాత జూలై 6, 12న 4 ట్యాంకర్స్ సెంట్ టు ఏఆర్ డైరీ ఫెయిల్ ద టెస్ట్. అంటే ఏమంటే జూలై 6, 12వ తారీఖు పంపించినటువంటి ట్యాంకర్లు అవి టెస్ట్ ఫెయిల్ అయినాయి. ఎన్ని ట్యాంకర్లు? 4 ట్యాంకర్లు. అంతకుముందు పంపించిన 4 ట్యాంకర్లు టెస్ట్ పాస్ అయి ముందుకు వెళ్ళిపోయినాయి. దాని తర్వాత పంపించిన 4 ట్యాంకర్లు ఈ టెస్ట్ ఫెయిల్ అయినాయి. దాని తర్వాత జూలై 23, 2024 ఎన్డీడీబీ రిపోర్ట్ అనేది వచ్చింది. దాని తర్వాత జూలై 25, 2024 4 ట్యాంకర్లు అన్నవి మళ్ళీ రిటర్న్ పంపించేసారు. దాని తర్వాత జూలై 27, 2024 రిజెక్టెడ్ 4 ట్యాంకర్స్ పార్క్డ్ నియర్ స్టోన్ క్రషర్ ఇన్ శ్రీకాళహస్తి. దాని తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సీక్రెట్లీ అవే 4 ట్యాంకర్లు మళ్ళీ తిరుమలలోనికి వచ్చేసినాయి. ఇది ఎవరు చెప్పారు అంటే సిబిఐ అన్నది సిట్టు తన ఛార్జ్ షీట్లో రాసింది. దాని తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఎలిగేషన్లు చేసిరు, దాంట్లో జంతు కొవ్వు ఉందని చెప్పేసి. మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి దాకా జరిగింది మీ హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, లేదంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఇది. దాన్ని తీసుకొచ్చి వైసీపీకి అంటగడతామంటే వైసీపీకి దాంతో సంబంధం ఏముంది నాకు అర్థం కాదు. ఏమైనా సంబంధం ఉందా అసలు వైసీపీకి దాంతో? ఇదే మాట అన్న చంద్రశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు, మన శాసన మండలిలో మాట్లాడారు. ఆయన్ని మాట్లాడనివ్వకుండా ఎక్కడ పడితే అక్కడ ఆయనకు అడ్డుదలడం. రెండోది, ఆయన ఆపలేకపోతున్నాము అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఏం చేయాలని చెప్పేసి చైర్మన్ మోషన్ రాజు గారి మతం మీద ఒక అలిగేషన్ వేయడం. ఆయన క్లియర్గా చెప్పింది నేను ఒక హిందువునని. సరే కాదు, ఒకవేళ మన చైర్మన్ ఒకవేళ క్రిస్టియనే అయి ఉంటే, క్రిస్టియన్ అయితే తప్పే ఉంది, ముస్లిం అయి ఉంటే తప్పే ఉంది. అంటే క్రిస్టియన్లు అంటే మీకు ఇష్టం లేదా? మైనారిటీలు ముస్లిం అంటే ఇష్టం లేదా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంటే ఇష్టం లేదా? చెప్పండి క్లియర్గా, ఇష్టం లేదని చెప్పేసి. అలా ఎలా తీసుకొచ్చి ఒక మత ప్రస్తావన అన్నది శాసన మండలిలో పెడతారు? వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రతిష్ట, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకి సంబంధించి మన అచ్చెన్నాయుడు గారు అంత ఫీల్ అవుతున్నాడు కదా. చేసింది ఇక్కడ మీ అధికారంలో, మీరు అధికారంలో వచ్చిన తర్వాత జరిగింది. మరి పోయి చంద్రబాబు నాయుడు గారిని అడుగు, చూద్దాం. అడుగుతారా అచ్చెన్నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారిని అడగండి, నారా లోకేష్ గారిని అడగండి, ఏంటి గలీజ్ పని అని అడుగుతారా? అడగరు, దమ్ము లేదు. ఎందుకంటే పక్కోడు క్రిస్టియన్ కదా, క్రిస్టియన్ కాబట్టి పక్కోడి మీద వేసేయాలి. మనోళ్ళు కాదు, ఏ చేయరు. గలీజు రాజకీయాలు అంటారు దీన్ని. ఇంతకన్నా పోయి పొలాలలో, పొలం చాలా రైతు అంటే చాలా పెద్ద విషయం, పొలాలు కాదు, పోయి మన ఏమంటారు మున్సిపాలిటీలలో పనిచేసుకోవడం మీరు ఇట్లాంటి పనులు చేయడం కంటే సిగ్గుచెడు కాదు. కూర్చొని రాజకీయాలు చేస్తున్నారు. దమ్ము లేని, ధైర్యం లేని రాజకీయాలు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే
కాముగా ముందు ఉన్నవాడు ఏం చెప్తున్నాడో విని దాంట్లో మనకున్నటువంటి సందేహాలను మళ్ళీ లేచి మనం అడగాల. ముందున్నవాడు చెప్తుంటే వినే సత్తా లేని మీరు, ముందున్నవాడు మాట్లాడుతుంటే వినిపించుకునే ధైర్యం లేని మీరు అసెంబ్లీలో శాసన మండలిలో లడ్డు ప్రస్తావన దానికి అనుమతి ఇచ్చారా? 10 రోజులు పోరాటం చేస్తే ఇచ్చారు నిన్న అనుమతి, దాన్ని కూడా ఇలా ముగిచ్చారు. ఇంతకన్నా సిగ్గుచెడు. ఇదొక ఎత్తు అయితే మరొక వైపు మొత్తం అయిపోయినాక నారా లోకేష్ గారు వచ్చి ఆయన ఒకటి వేసుకున్నాడు, ఏదేదో అంటున్నాడు. అంటే ఆయన సోషల్ మీడియాలో రావాలి కదా, హైలైట్ అవ్వాలి. వాళ్ళు కట్ చేసుకుంటారు అంత పీసు. మా నారా లోకేష్ గారు వచ్చి ఏమో మాట్లాడిండు అని చెప్పేసి ద పీస్ కట్ చేసుకొని సోషల్ మీడియాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు. వేసి నారా లోకేష్ గారు వీరత్వంతో మాట్లాడిన మాటలు అని చెప్పేసి వేసుకుంటారు. వేసుకోవాలి, ఆ కటింగ్ కావాలి అని చెప్పేసి ఆయన వచ్చి ఏదో మాట్లాడి వేయండి. లడ్డూలో కల్తీ. అరే మీ హయాంలో జరిగిన కల్తీ గురించి మాట్లాడు చూద్దాం. 2014 నుంచి 19 మధ్యలో జరిగినటువంటి కల్తీ గురించి మాట్లాడు చూద్దాం. మరి ఆ రోజు 200 చిల్లరకే మీరు కొన్నారు కదా నీ 2014 నుంచి 19 మధ్యలో, మరి అది కూడా కల్తీనే అయినా ఒకసారి మాట్లాడు చూద్దాం. రాజకీయాల్లోకి దేవుళ్ళని లాగడం మానేయండి. చిల్లర రాజకీయాలు ఇవి. ప్రజల కోసం పనిచేయడం అనేది మొదలుపెట్టండి. రైతుల కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం, నిరుద్యోగుల కోసం మేమేం ఊడబీకినాం అని చెప్పేసి మాట్లాడండి. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి గడ్డి బీకినాము, ఆ జాబ్ క్యాలెండర్ ఫలాంటి డేట్కి వస్తుందని చెప్పేసి మాట్లాడండి. అవన్నీ మాట్లాడే ధైర్యం లేదు. కానీ ఇట్లాంటి చెత్త రాజకీయాలు చేయమంటే మాత్రం రెడీగా ఉంటారు. యాంచి వస్తారో తెలియదు, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, కానీ రెడీగానైతే ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా అచ్చెన్నాయుడు గారు మోషన్ రాజు గారిని అన్నటువంటి ఆ మాట దయచేసి దాని గురించి మీరందరూ స్పందించాలి. వీడియోని ఒక లైక్ చేసి ఆయన అన్న ఆ మాట గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేసి వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.